హాయ్ ఆల్, దిస్ ఇస్ సుకన్య. వెల్కమ్ టు సుకన్య కాంపిటేటివ్ వరల్డ్. ఈరోజు మనం ఈ వీడియోలో సోషియాలజీ నుండి రైతు ఉద్యమాలు అనే టాపిక్ గురించి డీటెయిల్గా చూద్దాం. ఇక్కడ మనకి చదవాల్సింది వచ్చేసి ఉద్యమం స్టార్ట్ అయింది ఎప్పుడు, ఎవరు స్టార్ట్ చేశారు, ఎందుకు స్టార్ట్ చేశారు, దాని ఫలితాలు ఏంటి, ఇలా మనం చదువుకుంటే మనకి యూజ్ అవుతుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇందులో ఏమేమి ఉన్నాయో ఈ వీడియోలో చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, నాకు ఎంకరేజ్మెంటింగ్గా ఉంటుంది. ఈ రైతు ఉద్యమంపై వివిధ వ్యక్తుల అభిప్రాయాలని చూస్తే ఇక్కడ మనకి ఏఆర్ దేశాయ్ ఇవి ఒక రైతాంగ పోరాటం అనడం జరుగుతుంది. అంటే దీన్నే మనం పీజెంట్ స్ట్రగుల్ అనడం జరుగుతుంది. క్యాథలిన్ గౌగ్ అనే వ్యక్తి ఇది రైతుల తిరుగుబాటు అనడం జరుగుతుంది. ఎన్జి రంగా వచ్చేసి రైతుల పోరాటం. ఇంకా మార్క్విస్ట్ శాస్త్రవేత్తలు వచ్చేసి మనకి వర్గ పోరాటం అని అనడం జరుగుతుంది. ఇలా వివిధ వ్యక్తులు వివిధ అభిప్రాయాలను తెలియజేయడం జరుగుతుంది. అసలు మనకి రైతు ఉద్యమాలు ఎందుకు స్టార్ట్ అయ్యాయి ఇలా చూస్తే మనకి ఆ టైంలో మనకి శాశ్వత శిశు నిర్ణయ విధానం, మనకి కార్నవాలిస్ ప్రవేశపెట్టిన శాశ్వత శిస్తు నిర్ణయ విధానం అనేది 1793లో స్టార్ట్ చేయడం జరుగుతుంది. లార్డ్ కార్నవాలిస్ ఈ శిస్తులకు వ్యతిరేకంగా ప్రజలకు ఆర్థిక భారం ఎక్కువ అవడం వల్ల దీనివల్ల మనకి తిరుగుబాట్లు అనేది రావడం జరిగింది. ఆ టైంలో థామస్ మన్రో ప్రవేశపెట్టిన రైత్వారీ విధానం వలన, ఈ రైత్వారీ విధానం వల్ల మనకి జమీందారులు లేని ప్లేస్లో మనకి బ్రిటిష్ వారే జమీందారులుగా ఉంటూ పన్నులు వసూలు చేయడం జరిగింది. ఇలా మళ్ళీ ఆ టైంలో వడ్డీ వ్యాపారుల దోపిడీ. ఎప్పుడైతే ప్రజల దగ్గర డబ్బు లేకపోవడం వల్ల వీరు వడ్డీ వ్యాపారులను ఆశించి అక్కడ అప్పు తీసుకోవడం, వాళ్ళు అధిక వడ్డీలు వసూలు చేయడం, ఆ వడ్డీలకు మళ్ళీ వీళ్ళు భూములు లాక్కోవడం, ఇలా ఎక్కువ అవడం వల్ల మనకి ఇలాంటి తిరుగుబాట్లు రావడం జరిగింది. ఆ టైంలో వచ్చిన నీలుమందు పంటల సాగు, అంటే బలవంతంగా బ్రిటిష్ వారు ఇండిగో పంటను సాగు చేయమనడం, ఈ వివిధ కారణాల వల్ల మనకి తిరుగుబాట్లు జరగడం జరుగుతుంది. ఇప్పుడు కొన్ని ముఖ్యమైన తిరుగుబాట్ల గురించి చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మనకి చౌర్ తిరుగుబాటు. ఇది మనకి 1799లో స్టార్ట్ అయింది. మిడ్నాపూర్ వెస్ట్ బెంగాల్లో స్టార్ట్ అవ్వడం జరిగింది. దీనికి నాయకుడు వచ్చేసి దుర్జన్ సింగ్. ఇది మనకి ఎందుకు, ఆ టైంలో వచ్చిన కరువు, అధిక శిస్తు వసూలు చేయడం, ఇందులో భాగంగా ప్రజల్లో తిరుగుబాటు రావడం జరిగింది. అధిక శిస్తులు పెంచడం వల్లనే మెయిన్గా ఈ తిరుగుబాట్లు అన్నీ వచ్చినాయి. ఆ టైంలో మనకి కార్నవాలిస్ ప్రవేశపెట్టిన శాశ్వత శిస్తు నిర్ణయ విధానం ఇవన్నీ తిరుగుబాట్లకు కారణమైందని చెప్పుకోవచ్చు మనం. ఇక్కడ చౌర్ తిరుగుబాటు వచ్చేసి మనకి 1799లో వెస్ట్ బెంగాల్ మిడ్నాపూర్లో నాయకుడు వచ్చేసి దుర్జన్ సింగ్. దీనికి కారణం ఏంటి? శిస్తులు పెంచడం, ఆ టైంలో ఏర్పడిన దుర్భిక్షం, కరువు. నెక్స్ట్ తిరుగుబాటు వచ్చేసి మనకి ఇండిగో, దీన్నే నీలుమందు తిరుగుబాటు అనడం జరుగుతుంది. ఇది మనకి 1859-60 టైంలో స్టార్ట్ చేయడం జరిగింది. ఎక్కడ? గోవిందాపూర్ వెస్ట్ బెంగాల్లో. మనకి తిరుగుబాట్లు ఎక్కువ వెస్ట్ బెంగాల్లోనే ఉన్నాయి. గోవిందాపూర్ వెస్ట్ బెంగాల్లో. దీనికి నాయకులు వచ్చేసి బిశ్వాస్ సోదరులు విశ్వచరణ్ బిశ్వాస్, దిగంబర్ బిశ్వాస్. అసలు మనకి ఫస్ట్ నీలిమందును సాగును ప్రవేశపెట్టింది వచ్చేసి మనకి లూయిస్ బోనార్. ఫస్ట్ ఇది మనకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంకా ఇక్కడ చూస్తే అసలు ఈ నీలిమందు తిరుగుబాటుకు కారణం ఏంటి? బ్రిటిష్ వారు ఇండిగో పంటను పండించాలని బలవంత పెట్టడం జరుగుతుంది. ఆ టైంలో మనకి వీరు దదోన్ లోన్ సౌకర్యం కూడా కల్పించడం జరిగింది. దదోన్ లోన్ వచ్చేసి మనకి గుర్తుపెట్టుకోవాలి, దదోన్ లోన్ ఇందులో భాగంగా. కాకపోతే దీనికి మళ్ళీ అధిక వడ్డీల వల్ల అది కూడా ఆర్థిక భారం ఎక్కువైంది. ఈ ఉద్యమాన్ని వ్యాప్తి చేసిన బెంగాలీ డ్రామా వచ్చేసి మనకి నీలి దర్పణ్, దీన్నే దీనబంధు మిత్ర అనడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి మనకి ప్రముఖ దీంట్లో రాజా రామ్మోహన్ రాయ్ వచ్చేసి బ్రిటిష్ ప్రభుత్వానికి సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఈ విషయంలో వచ్చేసి మనకి ఈ ఉద్యమానికి మద్దతు తెలిపిన మేధావులు వచ్చేసి మనకి ఇద్దరు వ్యక్తులు ఉండడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోవాలి. హరిశ్చంద్ర ముఖోపాధ్యాయ, దీనబంధు మిత్ర. మనకి దీంట్లో భాగంగా వచ్చేసి మనకి 1880లో నీలిమందు కమిషన్ను ఏర్పాటు చేయడం జరుగుతుంది.
ఈ కమిషన్ ఏర్పాటు చేయడం వల్ల అసలు నీలిమందు సాగు ఇష్టం ఉంటే సాగు చేయొచ్చు, లేదంటే లేదు అనేసి ఇందులో భాగంగా ఇవ్వడం జరుగుతుంది. బలవంత సాగు చేయొద్దని మనకి ఈ నీలిమందు కమిషన్లో తెలపడం జరిగింది. ఈ కమిషన్ ముందు ఫస్ట్ తన నిరసన భావాన్ని ఇది కమిషన్ కరెక్ట్ కాదు అని ఒక రైతు నిరసన తెలపడం జరుగుతుంది. ఆ రైతు వచ్చేసి మనకి పంజు ముల్లాహా. సో ఇక్కడ మనం నీలిమందు విషయంలో నీలిమందు తిరుగుబాటు గుర్తొస్తే మనకి వెస్ట్ బెంగాల్ గోవిందాపూర్ 1859 to 90 విశ్వాస్ సోదరులు ఫస్ట్ నీలిమందును స్టార్ట్ చేసింది వచ్చేసి మనకి లూయిస్ ఓనర్ 77లో. ఈ నీలిమందు ఉద్యమాన్ని వ్యాప్తి చేసిన పత్రిక వచ్చేసి మనకి నీలిమ దర్పణ్. ఇందులో మనకి దదోన్ లోన్ సౌకర్యం ఉండేది. సో ఇది మనకి మెయిన్. ఇక ఒక రైతు నిరసన తెలపడం జరుగుతుంది పంజు ముల్లాహా. ఇది ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకుంటే మనకు సరిపోతుంది. ఫస్ట్ చౌర్ తిరుగుబాటు వచ్చేసి మనకి వెస్ట్ బెంగాల్ మిడ్నాపూర్ దుర్జన్ సింగ్ 1799. ఇండిగో వచ్చేసి వెస్ట్ బెంగాల్ గోవిందాపూర్ విశ్వాస్ సోదరులు ఇక్కడ దీన్ని స్టార్ట్ చేసింది వచ్చేసి. దీనిలో భాగంగా మనకి నీలిమందు కమిషన్ 1860లో రావడం జరుగుతుంది. వచ్చేసి మనకి పాబ్నా ఉద్యమం. ఇది మనకి 1872-75లో వెస్ట్ బెంగాల్లో స్టార్ట్ అవ్వడం జరుగుతుంది పాబ్నా జిల్లాలో. దీనికి నాయకులు వచ్చేసి కేశవ చంద్రరాయ్, శంభునాథ్ పాల్, వీరిద్దరు దీనికి నాయకులుగా ఉండడం జరుగుతుంది. అసలు ఈ పాబ్నా ఉద్యమం రావడానికి కారణాలు ఏంటి అని కారణాలను చూస్తే ఇది మనకి జమీందారుల యొక్క భూస్వామ్య వ్యవస్థ వల్ల, ఈ కౌలుదారుల పైన ఆగడాల వలన, అక్రమంగా రైతుల ఆస్తులను స్వాధీనం చేసుకోవడం వల్ల మనకి ముఖ్యంగా ఈ పాబ్నా ఉద్యమం అనేది రావడం జరుగుతుంది. అసలు మనకి ఈ పాబ్నా ఉద్యమం కాలంలో కొన్ని పత్రికలు వీళ్ళకి సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది, కొన్ని పత్రికలు విమర్శించడం జరుగుతుంది. అది మనం ఇప్పుడు చూస్తే పెట్రియాల్, అమృత్ బజార్, హిందూ ఈ పత్రికలు ప్రజలకు మద్దతు తెలపకుండా భూస్వాములకు మద్దతు తెలుపుతూ వీరు రైతాంగాన్ని విమర్శించడం జరుగుతుంది. ఈ పత్రికలు బెంగాలీ, ది పయనీర్, ఫ్రెండ్ ఆఫ్ ఇండియా ఈ పత్రికలు రైతులకు సమర్థించడం జరుగుతుంది, సపోర్ట్ చేసినాయని చెప్పుకోవచ్చు. ఇవి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఈ భూస్వాములకు మద్దతు ఇచ్చిన ఒక కవి ఉండడం జరుగుతుంది. అతను వచ్చేసి ద్విజేంద్రనాథ్ ఠాగూర్ అనే వ్యక్తి రైతులకు మద్దతుగా తెలపడం జరుగుతుంది. భూస్వాములకు మద్దతు తెలిపిన కవి వచ్చేసి మనకి ద్విజేంద్రనాథ్ ఠాగూర్. తిరుగుబాటులో భాగంగా రైతులు పోలీసుల మీద దాడి చేయడం జరుగుతుంది. సాదర్ గోపాల్ నగర్ అనే ప్లేస్లో రైతులే పోలీసులను దాడి చేయడం జరుగుతుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. దీనిలో భాగంగా మనకి 1859లో బెంగాల్ రెంట్ యాక్ట్ని తీసుకురావడం జరుగుతుంది. 1885లో బెంగాల్ కౌలుదారుల చట్టాన్ని తీసుకురావడం జరుగుతుంది. ఇక్కడ మనకి బెంగాల్ కౌలుదారుల చట్టం ప్రకారం ఒక రైతు 12 సంవత్సరాలు కౌలు చేస్తే ఆ భూమి మీద ఆక్యుపెన్సీ హక్కును ఈ చట్టం కల్పించడం జరుగుతుంది. సో ఇది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది. నెక్స్ట్ వచ్చేసి మనకి దక్కన్ షావుకార్ల అల్లర్లు జరగడం జరుగుతుంది. దక్కన్ అల్లర్లు అంటారు వీటిని. 1875-79లో ఇది జరుగుతాయి. ఎక్కడ? పూనా, సతారా, అహ్మద్ నగర్, సోలాపూర్. ఇది మనకి ఎవరి మీద తిరుగుబాటు? షావుకార్లు, గుజరాతీ, మార్వాడి, వడ్డీ వ్యాపారుల మీద ఈ తిరుగుబాటు జరగడం జరుగుతుంది. అసలు ఈ తిరుగుబాటు ముఖ్య కారణాలు ఏంటి అని చూస్తే మనం ఇండియాలో బ్రిటిష్ వారు ప్రవేశపెట్టిన నూతన ఆర్థిక విధానం, థామస్ మన్రో ప్రవేశపెట్టిన రైతువారీ విధానం, అధిక భూమి శిస్తు విధానం, రైతు భూమి శిస్తు చెల్లించలేని పరిస్థితుల్లో వడ్డీ వ్యాపారిని దగ్గరికి వెళ్ళి అప్పు తీసుకోవడం, అప్పుకు బదులుగా ఏదో ఒక తన భూమిని తాకట్టు పెట్టడం. ఈ తాకట్టు పెట్టడం వల్ల కొన్ని రోజులకు వారు ఆ భూమిని స్వాధీనం చేసుకోవడం. ఈ దక్కన్ షావుకార్ల ఉద్యమం గురించి డీటెయిల్గా స్టడీ చేసింది వచ్చేసి వింగెట్ అనే వ్యక్తి దీని మీద స్టడీ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా మనకి వచ్చిన చట్టం, రైతుల ఉద్యమం వల్ల వచ్చిన చట్టం 1879లో దక్కన్ వ్యవసాయ ఉపశమన చట్టాన్ని తీసుకురావడం జరుగుతుంది. దీని ప్రకారం ఇందులో ఏమి ఇవ్వడం జరుగుతుంది? అప్పులు తీర్చని రైతులకు వీరిని జైల్లో పెట్టొద్దని, ఒకవేళ భూమి మార్పిడి చేయరాదని, అంటే అప్పుకు బదులుగా భూమి తీసుకోకూడదని ఈ చట్టంలో మనకి తెలపడం జరుగుతుంది. మనకి ఇందులో ఒక తిరుగుబాటు చేస్తే అందులో భాగంగా ఏదో ఒక చట్టాన్ని తీసుకురావడం జరుగుతుంది. ఆ చట్టాన్ని గుర్తుపెట్టుకోవాలి. దాన్ని స్టార్ట్ చేసిన పర్సన్స్, ప్లేస్, ఇయర్ ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. నెక్స్ట్ వచ్చేసి పంజాబ్ రైతుల ఉద్యమం. ఇది మనకి 1890 నుండి 1900 టైంలో స్టార్ట్ అవుతుంది.
పంజాబ్ రైతుల ఉద్యమం చూస్తే ఇది మెయిన్గా అసలు ఎందుకు స్టార్ట్ అవుతుంది? ఈ వడ్డీ వ్యాపారులు రైతుల భూములను తీసుకోవడం, హస్తగతం చేసుకోవడం వల్ల మెయిన్గా ఇది రావడం జరుగుతుంది మనకి 1890, 1900 టైంలో. దీనిలో భాగంగా రైతులు వడ్డీ వ్యాపారుల మీద దాడి చేయడం, వారిని హత్య చేయడం కూడా జరుగుతుంది. మనకి దీని ప్రకారం తీసుకొచ్చిన చట్టం వచ్చేసి 1902లో పంజాబ్ భూ అన్యాక్రాంత చట్టం. ఈ పంజాబ్ భూ అన్యాక్రాంత చట్టం ప్రకారం 20 సంవత్సరాలకు మించిన తాకట్టు అనేది నిషేధించడం జరిగింది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మనకి ఈ ఉద్యమ కాలంలో ఒక పాట రావడం జరుగుతుంది, పగిడి సంబాల్ ఓ జట్టా పాట. దీన్ని రాసింది వచ్చేసి బంకా దయాల్ రాయడం జరుగుతుంది. ఇది మనకి పంజాబ్ రైతుల అశాంతి ఉద్యమం 1890, 1900 టైంలో. తర్వాత వచ్చేసి మనకి ఇంపార్టెంట్ చంపారణ్ ఉద్యమం. ఇది మనకి 1917లో రావడం జరిగింది. ఇది మనకి ఇండియన్ హిస్టరీలో చాలా చదివే ఉంటాం కాబట్టి అందరికీ తెలుసు ఇది ఆల్మోస్ట్. ఇది మనకి ఎక్కడ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది? బీహార్లో. ఎవరు స్టార్ట్ చేయడం? దీనికి నాయకులు వచ్చేసి మనకి మహాత్మా గాంధీ. ఇది మనకి ఎందుకు రావడం జరుగుతుంది? బలవంతంగా నీలిమందు మొక్కలను సాగు చేయడం, తీన్ కతియా అనే పన్ను విధింపు. అంటే తీన్ కతియా అంటే భూమిలో 3/20 వంతు నీలిమందు మొక్కల సాగుకు రిజర్వ్ చేయడం, ఇష్టం ఉన్నా లేకపోయినా నీలిమందును పెంచాలనడం, దాని మీద అధిక పన్నులు వేయడం. ఇది మనకి చంపారణ్ ఉద్యమానికి దారితీసింది. ఇందులో భాగంగా మనకి పరబేషి, తవాన్ అనే పన్నులను విధించడం జరుగుతుంది. ఇది మనకి ఇండియన్ హిస్టరీ. దీని గురించి డీటెయిల్గా మనం చదువుకుంటాం కాబట్టి ఇక్కడ ఎక్కువ అవసరం లేదని నేను అనుకుంటున్నాను. సో ఈ ఉద్యమంలో భాగంగా మనకి మహాత్మా గాంధీ నాయకులుగా ఉండడం జరుగుతుంది. ఇంకా దీనిలో పాల్గొన్న నాయకులు వచ్చేసి జేబీ కృపలాని, బాబు రాజేంద్ర ప్రసాద్, ఇంకా ముజహర్ ఉల్ హక్, వీరు ఇందులో పాల్గొనడం జరుగుతుంది. మనకి ఇందులో భాగంగా 1914లో బీహార్ రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడైన బ్రిజ్ కిషోర్ రైతుల కోసం ఒక కమిటీని నియమించాలని ప్రభుత్వాన్ని విన్నవించడం జరుగుతుంది. ఫస్ట్ ఇక్కడ మనకి రాజ్ కుమార్ శుక్లా అనే పర్సన్ ఉండడం జరుగుతుంది. రాజ్ కుమార్ శుక్లా అభ్యర్థన మేరకు గాంధీ ఈ ఉద్యమాన్ని చేపట్టడం జరుగుతుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. దీని మీద ఏర్పాటు చేసిన కమిటీ వచ్చేసి ఫ్రాక్స్ రాయ్ కమిటీ. సో ఈ కమిటీ 1917 మే 29న ఇది కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కమిటీ చేసిన సిఫారసులు వచ్చేసి మనకి చంపారణ్ జిల్లాలో నీలిమందు తోటల యజమానులు రైతుల కూలీలపై జరిపే దౌర్జన్యాన్ని నిలుపుదల చేయాలనేసి, ఎలాంటి షరతులు లేకుండా నీలిమందును పండించే అవకాశం కల్పించాలి అనేసి, అన్ని రకాలుగా చంపారణ్ రైతు కూలీల పరిస్థితిని మెరుగుపరచాలనేసి మనకి ఇందులో మెయిన్గా ఇవ్వడం జరుగుతుంది. దీనిలో భాగంగా మనకి 1917లో చంపారణ్ రైతు కూలీ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. తర్వాత మనకి చివరికి ఈ తీన్ కతియా పన్ను రద్దు చేయడం జరిగింది. దీని గురించి డీటెయిల్గా మనం ఇండియన్ హిస్టరీలో చదువుకుంటాం. వచ్చేసి మనకి ఖేడా ఉద్యమం, ఖేడా సత్యాగ్రహం 1918లో స్టార్ట్ చేయడం జరిగింది. దీన్ని కూడా మహాత్మా గాంధీ స్టార్ట్ చేస్తారు, నాయకులుగా ఉంటారు. ఇది మనకి గుజరాత్లోనే ఉండడం జరుగుతుంది. దీనికి కారణం ఏంటి అని చూస్తే మనకి ఒక పంట సగటు దిగుబడి 25% కంటే తగ్గడం, ఇలా తగ్గితే రెవెన్యూ వసూలు చేయరాదని రికార్డులో ఉన్నా కూడా బ్రిటిష్ వారు దాన్ని పట్టించుకోకుండా పన్ను వసూలు చేసేవారు. సో దీనివల్ల మనకి ఖేడా సత్యాగ్రహం అనేది స్టార్ట్ చేస్తారు. ఇందులో పాల్గొన్న నాయకులు వచ్చేసి మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్, ఇందులాల్ యాగ్నిక్ అనే పాల్గొనడం జరుగుతుంది. చివరికి ఈ పన్ను రద్దు చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఇక్కడ ఎక్కువ ఏం లేదు. ఖేడా ఉద్యమాన్ని నాయకులు వచ్చేసి మహాత్మా గాంధీ, గుజరాత్. 1918 రెవెన్యూ వసూలుకు వ్యతిరేకంగా ఇది రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ మోప్లా తిరుగుబాటు. ఇది మనకి ఎప్పుడు 1921లో స్టార్ట్ చేయడం జరుగుతుంది కేరళలో. దీనికి నాయకులుగా వచ్చేసి మనకి ఇద్దరు నాయకులు 2 రకాలుగా ఉంటారు. అహింసా పరంగా వెళ్ళేవారు, హింస మతతత్వం గలవారు కొంతమంది. ఇక్కడ మనకి అహింస లౌకిక భావం కలవారు వచ్చేసి మనకి గోపాల్ మీనన్, మహదేవ్ నాయర్, యాకూబ్ ఖాన్, వీరు అహింసా పద్ధతి కలవారు. ఇంకా హింస మతతత్వ భావం కలిగిన వారు వచ్చేసి మనకి అలీ ముసలియాన్, కాలా తింగల్ మహమ్మద్, కున్ మహమ్మద్. ఇది మనకి ఎందుకు రావడం జరుగుతుంది వచ్చేసి మనకి ఇక్కడ భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా దీన్ని సనిన్లా తిరుగుబాటు ఆడడం జరుగుతుంది. దీనిలో భాగంగా మనకు ఏర్పాటు చేసిన కమిటీ వచ్చేసి స్ట్రాంజ్ కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతుంది. మనకి మోపిల్లా అనగానే సనిన్లా అని గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ ఇది ఎందుకు వచ్చింది? భూస్వామ్య వ్యవస్థ అధిక దోపిడీల వల్ల మనకి ఈ తిరుగుబాటు రావడం జరుగుతుంది. సో ఈ
నెక్స్ట్ వచ్చేసి మనకి ఏకా ఉద్యమం 1921-22లో యూపీలో రావడం జరుగుతుంది. సో ఇది జరిగిన ప్రదేశం వచ్చేసి మనకి యూపీలో హరదాయ్, బారాబంకి, సీతాపూర్లో జరగడం జరుగుతుంది. మనకి దీనికి నాయకులు వచ్చేసి మనకి మదరీ పాచి నాయకులుగా ఉండడం జరుగుతుంది. ఇది మనకి ఎందుకు రావడం జరిగింది, కారణం ఏంటి అని చూస్తే మనకి భూమి శిస్తు అధికంగా ఉండడం, భూస్వాములను తొలగించాలని మనకి ఈ ఉద్యమాన్ని తీసుకురావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి బార్డోలి సత్యాగ్రహం. ఇది మనకి అందరికీ తెలిసే ఉంటుంది హిస్టరీలో. మనకి 1928లో దీన్ని తీసుకురావడం జరిగింది. ఇది మనకి గుజరాత్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ నాయకత్వంలో బార్డోలి సత్యాగ్రహం జరగడం జరిగింది. సర్దార్ వల్లభాయ్ పటేల్తో పాటు మనకి కున్వర్ జాన్ మెహతా కూడా ఇందులో ఉండడం జరుగుతుంది. దీనికి కారణం ఏంటి, మనకి భూమి శిస్తును పెంచడం. దీనిలో భాగంగా మనకి ఏర్పాటు చేసిన కమిటీ వచ్చేసి బ్రూమ్ఫీల్డ్ కమిటీ. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ కమిటీ ప్రకారం ఈ శిస్తు పెంచడం అన్యాయం అనేసి మనకి ఇందులో భాగంగా తెలపడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకి తనఖా ఉద్యమం. ఇది మనకి 1943లో రావడం జరుగుతుంది. దీనిలో పాల్గొన్న నాయకులు వచ్చేసి మోనీ సింగ్, లలిత్ సర్దార్. సో ఇందులో మనకి నెక్స్ట్ వచ్చేసి తనఖా ఉద్యమం. ఇది మనకి 1943లో జరపడం జరుగుతుంది. దీనికి నాయకులు వచ్చేసి మనకి మోనీ సింగ్, లలిత్ సర్కార్. ఇది మనకి రైతులు భూమిపై పన్ను రేటును, తనఖా రేటును తగ్గించాలని, దాన్ని ధాన్య రూపం నుండి ధన రూపంలోకి మార్చాలనేసి, తనఖా పన్నులు మనకి కౌలుదారుకు ఎప్పుడు ఒకే విధంగా కాకుండా పంటలు పండినప్పుడు కరువులు వచ్చినప్పుడు ఈ తనఖా పన్నులను తగ్గించాలని మనకి ఇందులో భాగంగా కిసాన్ సభ ఉండడం జరుగుతుంది. కిసాన్ సభ ఉద్యమించడం జరుగుతుంది. ఈ తనఖా మూమెంట్లో భాగంగా మనకి ఇక్కడ మెయిన్ ఏం లేదు, గుర్తుపెట్టుకోవాల్సింది తనఖా వచ్చేసి మనకి 1943 మోనీ సింగ్, లలిత్ సర్కార్. మనకి వర్లీ తిరుగుబాటు వచ్చేసి మనకి 1945-46లో మహారాష్ట్రలో తానేలో తీసుకురావడం జరుగుతుంది. దీనికి ప్రధాన పాత్ర పోషించింది వచ్చేసి సిపిఐ, కిసాన్ సభ, ఆదివాసీ సేవా మండల్ మనకి దీన్ని చేపట్టడం జరుగుతుంది. ఈ తిరుగుబాటుకు ప్రధాన కారణం వచ్చేసి మనకి భూస్వామ్యుల దోపిడీ ఉండడం జరుగుతుంది. ఇంకా వచ్చేసి మనకి వడ్డీ వ్యాపారులు, తర్వాత ఇందులో అటవీ కాంట్రాక్టర్ల గురించి కూడా ఈ తిరుగుబాటు రావడం జరుగుతుంది. వర్లీల ప్రధాన వృత్తి అసలు వ్యవసాయంగా ఉండడం జరుగుతుంది. మనకి అన్ని ప్రాంతాల్లో మాదిరిగానే వర్లీల భూములను లాక్కొని వ్యవసాయ కూలీలుగా చేయడం జరుగుతుంది. దీనికి బదులుగా తిరుగుబాటు చేయడం జరుగుతుంది. ఈ లాస్ట్కి ఈ ఉద్యమ ఫలితం వచ్చేసి వర్లీలు వెట్టి చాకిరిని, అప్పులను రద్దు చేసుకోవడం జరుగుతుంది తిరుగుబాటు చేయడం వల్ల. తద్వారా భూస్వాములు 30,000 మంది వర్లీలపై ఇందులో పోలీస్ కాల్పులు జరపడం జరుగుతుంది. మనకి 1946లో జనవరిలో వర్లీ మహాసభ జరగడం జరుగుతుంది. ఆ వర్లీ మహాసభ తర్వాత భూస్వాములు, వ్యాపారులు మధ్యవర్తిగా పెట్టుకొని వీళ్ళందరూ చివరికి రాజీకి రావడం జరుగుతుంది. ఇది మనకి ఈ ఉద్యమ ఫలితం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకి తేబాగా ఛాయ్ ఉద్యమం. ఇది 1946-47లో వెస్ట్ బెంగాల్లో తీసుకురావడం జరుగుతుంది. తేబాగా ఛాయ్ అనగా మనకి వివాన్ తేబాగా అని ఉండడం జరుగుతుంది. మనకి దీనికి ఉద్యమానికి కేంద్ర స్థానం వచ్చేసి మనకి ఠాకూర్ దాస్ ఉండడం జరుగుతుంది. దీనిలో పాల్గొన్న నాయకులు వచ్చేసి సుశీల్ సేన్, చారు మజుందర్, రామ్లాల్ సింగ్, రాజన్ సింగ్. మళ్ళీ దీనికి మనకి నిర్వహించిన సభ వచ్చేసి బెంగాల్ కిసాన్ సభ దీన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ ఉద్యమంలో భాగంగా మనకి ఇక్విలాబ్ జిందాబాద్ అనే నినాదం ఉండడం జరుగుతుంది. దీనికి కారణాలు చూస్తే మనకి 2/3 పంట భూస్వాములకు చెందడం, జమీందారుల సర్వ హక్కులను తొలగించాలని, వడ్డీ వ్యాపారుల అధిక దోపిడీని నివారించాలని మనకి ఈ ఉద్యమం రావడం జరుగుతుంది. తర్వాత మనకి ఈ ఉద్యమమే నక్సలైట్ ఉద్యమానికి దారి తీయడం జరుగుతుంది. ప్రభుత్వం ఈ ఉద్యమాన్ని అణచివేయడం జరుగుతుంది. ఇది మనకి ఇందులో భాగంగా మనం గుర్తుపెట్టుకోవాలి. చివరికి ఇదే మనకి నక్సలైట్ ఉద్యమానికి రీజన్ అయింది అనేది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. వచ్చేసి పున్నప్ర వాయిలాల్ రైతాంగ పోరాటం. ఇది మనకి 1946-50లో కేరళలో జరుగుతుంది. అప్పటి ఆ సంస్థాన దివాన్ అయిన రామస్వామి అయ్యర్ యొక్క కుటీల నీతికి వ్యతిరేకంగా ఇది మనకి జరగడం జరుగుతుంది. ఇందులో పాల్గొన్న వారు వచ్చేసి మనకి శ్రామికులు,
పేద రైతులు, కూలీలు. దీనికి మద్దతు తెలిపిన పార్టీ వచ్చేసి మనకి కమ్యూనిస్ట్ పార్టీ దీనికి మద్దతు తెలపడం జరుగుతుంది. శ్రామికులందరూ ఈ ఉద్యమంలో భాగంగా ఏర్పాటు చేసిన సంఘం వచ్చేసి వ్యవసాయ కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. వీళ్ళు పున్నప్రాసై అని 1946లో అందరు దాడి చేయడం జరుగుతుంది. ఈ ఉద్యమం ఫలితంగా మనకి భూస్వామ్య వ్యవస్థకు చర్మగీతం పాడి ప్రజాస్వామ్య వ్యవస్థ స్థాపనకి నాంది పలకడం జరుగుతుంది. ఈ ఉద్యమం ఫలితం వచ్చేసి ఈ ఉద్యమంలో భాగంగా అక్కడ భూస్వామ్య వ్యవస్థని రద్దు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం. ఇది 1946 నుండి 51 వరకు జరుగుతుంది. మన తెలంగాణలో దీనికి నాయకత్వం వహించింది, నడిపించింది వచ్చేసి సిపిఐ పార్టీ. ఈ ఉద్యమం గురించి మనకి అందరికీ తెలుసు. మన తెలంగాణ మూమెంట్లో టోటల్ చదువుకుంటాం. నిజాం కాలంలో భూస్వామ్య వ్యవస్థలో జరుగుతున్న అన్యాయాల వల్ల, జాగీర్దారీ వ్యవస్థ వలన, ఆ టైంలో అధిక దోపిడీ దౌర్జన్యాల వల్ల, వెట్టి చాకిరీ వల్ల మనకి ఇవన్నీ తిరుగుబాట్లు రావడం జరుగుతుంది. రైతాంగ పోరాటంలో అనేక మంది ప్రాణాలు వదలడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి దీని గురించి టోటల్గా మనం అక్కడ చదువుకుంటాం కాబట్టి రైతాంగ పోరాటం గురించి మనందరికీ ఐడియానే ఉంటుంది. ఇది మనకి 1946, 51 వరకు జరగడం జరుగుతుంది. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. వచ్చేసి భూదానోద్యమం. ఇది మనకి 1951లో స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఆచార్య వినోబా భావే దీన్ని స్టార్ట్ చేస్తారు. ఇందులో భాగంగా 50 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచాలని టార్గెట్గా పెట్టుకోవడం జరుగుతుంది. అంటే జమీందారుల వారి దగ్గర, ఎక్కువ భూమి ఉన్న వారి దగ్గర భూమి తీసుకొని లేని ప్రజలకు పంచడం ఈ భూదానోద్యమం ఉద్దేశం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది 50 లక్షల వరకు పంచాలని టార్గెట్గా పెట్టుకోవడం జరుగుతుంది. ఆచార్య వినోబా భావే మనకి భూదాన్ పోచాన్పల్లిలో ఇది తీసుకురావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి నక్సలైట్ ఉద్యమం. ఇది మనకి 1967లో వెస్ట్ బెంగాల్లో నక్సల్బరీ అనే ప్లేస్లో తీసుకురావడం జరుగుతుంది. దీనికి నాయకత్వం వహించింది వచ్చేసి మనకి చారు మజుందార్, కాను సన్యాన్ కూడా ఉండడం జరుగుతుంది. ఇది మనకి డార్జిలింగ్లో జిల్లాలోనే ఈ నక్సల్బరీ అనే గ్రామం డార్జిలింగ్ జిల్లాలోని ఒక ప్రాంతం అని చెప్పుకోవచ్చు. ఈ ఉద్యమానికి స్ఫూర్తి వచ్చేసి తేబాగా రైతు ఉద్యమం. మనకి నక్సల్బరీ ప్రధాన లక్ష్యం వచ్చేసి రైతు కూలీల జీవన విధానాన్ని మార్చడమే దీని ప్రధాన లక్ష్యంగా పెట్టుకోవడం జరుగుతుంది. అంటే పంట పండిస్తే ఆ పంటలో ఎక్కువ భాగం జమీందారులు తీసుకోవడం, రైతుకి ఏమీ మిగిలిపోవడం, అప్పులు ఎక్కువ అవడం, పెద్ద భూస్వాములు నేను నిన్ను పోషిస్తా, నా కోసం నువ్వు పంట పండించు అనే వైఖరి, దీని మీద వ్యతిరేకత రావడంతో మనకి నక్సలైట్ ఉద్యమం రావడం జరుగుతుంది. దీని ద్వారా మనకి 1960 తర్వాత చాలా రైతు ఉద్యమాలు జరగడం జరుగుతుంది. మనకి ఈ రైతు ఉద్యమ సంస్థల్ని చూస్తే మనకి ఫస్ట్ జాతీయ కాంగ్రెస్ రైతు ఉద్యమాలని నడపడం జరుగుతుంది. మనకి జాతీయ కాంగ్రెస్ అంటే ఆ టైంలో మన ఉద్యమించింది వచ్చేసి బాల గంగాధర తిలక్, గాంధీజీ, చంపారన్, కేడా సత్యాగ్రహం, బార్డోలి, నీలిమందు ఉద్యమం ఐఎన్సీ ఆధ్వర్యంలో జరగడం జరుగుతుంది. మనకి తర్వాత అఖిల భారత కిసాన్ సభ. ఇది మనకి 1936లో ఉత్తరప్రదేశ్ లక్నోలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికి ఫస్ట్ అధ్యక్షుడు వచ్చేసి మనకి సహజానంద ఉండడం జరుగుతుంది. తర్వాత ఈ అఖిల భారత కిసాన్ సభ యొక్క ముఖ్య ఉద్దేశాలు చూస్తే మనకి బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేయడం జరుగుతుంది. జమీందారీ విధానాన్ని రద్దు చేయాలని, రైతు కూలీలకు కనీస వేతనాలు ఇవ్వాలనేసి, దున్నేవాడితే భూమి అనే నిదానం ప్రచారం చేయడం, ఈ వెట్టి చాకిరీని రద్దు చేయడం, తర్వాత మనకి సంప్రదాయబద్ధ అటవీ హక్కుల పునరుద్ధరించడం, కౌలుదారులందరికీ సంపూర్ణమైన హక్కులను కల్పించడం ఈ అఖిల భారత కిసాన్ సభ యొక్క ఉద్దేశాలుగా పెట్టుకోవడం జరుగుతుంది. మనకి హిందూ కిసాన్ పంచాయత్ 1949లో ఏర్పాటు చేయడం జరుగుతుంది రామ్ మనోహర్ లోహియా నాయకత్వంలో. తర్వాత వచ్చేసి పంజాబ్ నవజవాన్ భారత్ సభ వచ్చేసి మనకి 1926లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా మనకి భగత్ సింగ్, యశ్పాల్, చెబిల్దాస్ ఆధ్వర్యంలో ఈ రైతు సంస్థ ఏర్పాటు చేయడం జరుగుతుంది. హిందూ కిసాన్ పంచాయతీ వచ్చేసి మనకి 1949లో రామ్ మనోహర్ లోహియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. తర్వాత మనకి కిసాన్ సభ వచ్చేసి మనకి 1936లో ఇలాంటి సంస్థలు మనకి రైతు ఉద్యమాల కోసం ఇవి ముందుండి నడిపించడం జరుగుతుంది. ఇది మనకి రైతు ఉద్యమాల గురించి క్విక్ రివిజన్. నా కంటెంట్ కనుక యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.